చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ నీటి పంపకాలపై డైలాగ్ వార్ మొదలైంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఇప్పుడు తీవ్ర వివాదం నెలకొంది. తెలంగాణలో కాళేశ్వరం కట్టినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు తెలంగాణ సహకరించాలని ఏపీ కోరుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేపట్టబోయే బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు గోదావరి మిగులు జిల్లాల్లో నష్టం జరుగుతోందని తెలంగాణ వాదిస్తోంది. అసలు ముందుగా ఈ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వివరాలేమిటో డీటెయిల్డ్గా ఇప్పుడు చూద్దాం. గోదావరిలోని మిగులు జలాలను కృష్ణానది బేసిన్లోని రాయలసీమకు తరలించే ఉద్దేశంతో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కృష్ణానదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టుల కారణంగా నీటి లభ్యత తగ్గిందని, ఇదే సమయంలో గోదావరిలో ప్రతి ఏటా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుందని, ఆ మిగులు జలాలను వాడుకుంటామని చెబుతూ ఏపీ సర్కార్ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. గోదావరి వరద జలాల్లో నుంచి సుమారు 200 టీఎంసీల నీటిని మళ్లించి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కరువు ప్రాంతాలకు తాగునీటిని అందించడమే బనకచెర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు 82,000 కోట్లు. దీనిని 3 దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 82,000 కోట్ల అంచనా వ్యయంలో 50% విదేశీ రుణం, కేంద్రం నుంచి 20%, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10%, మిగతా 20% వాటా ప్రైవేటీ సంస్థల ద్వారా సమీకరించాలనే ఆలోచనలో సర్కారున్నట్లు సమాచారం. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాంతం నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలంగాణ వాదనేంటో ఇప్పుడు చూద్దాం. గోదావరిలో మిగులు జలాలే లేవని, అలాంటప్పుడు ఏపీ మిగులు జలాలను వాడుకుంటామని ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా కడుతోందని ప్రశ్నిస్తున్నారు. 50% డిపెండబిలిటీ ఆధారంగానే స్వల్ప మిగులు జలాలు ఉన్నప్పటికీ వాటిపై అన్ని రాష్ట్రాలకు హక్కు ఉందని తెలంగాణ నేతలు అంటున్నారు. ఇక విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్ట్స్ నిర్మించాలంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి తప్పనిసరి. బనకచెర్ల ప్రాజెక్టు అలాంటి అనుమతులు లేవని తెలంగాణ చెబుతోంది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే గోదావరి నదిపై తెలంగాణకు ఉన్న నీటి వాటా హక్కులు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, భవిష్యత్తులో తెలంగాణ సాగు, తాగు నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టుని విస్తరించి ఈ లింక్ ప్రాజెక్టు చేపడుతున్నారని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్రం కూడా ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలంగాణ విమర్శిస్తోంది. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ పొడవు పెంచేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని కూడా తెలంగాణ తప్పుబడుతోంది. నాగార్జున సాగర్ రైట్ బ్రాంచ్ కెనాల్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు లింక్ కెనాల్ నిర్మించడం ద్వారా కృష్ణానదిలో నుంచి మరింత నీటిని ఏపీ తరలించుకుపోతోందనే ఆందోళన తెలంగాణ వ్యక్తం చేస్తోంది. దీనివల్ల సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న 8 లక్షలకు పైగా ఎకరాలు ఆయా కట్టుపై ప్రభావం పడుతోందని చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు వివాదంపై ఏపీ వాదన మాత్రం మరోలా ఉంది. గోదావరి నదిలో ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్న 100 టీఎంసీల నీటిని వినియోగించుకోవటం వల్ల ఎలాంటి నష్టం లేదంటోంది. కేవలం సముద్రంలోకి వెళ్లే నీటినే తాము వాడుకుంటున్నామని ఏపీ చెబుతోంది. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కరువు ప్రాంతాలకు నీటి లభ్యత పెరిగి సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 80,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టినా రాష్ట్రానికి ఎంతో ఆదాయం వస్తోందని, 80 లక్షల మందికి తాగునీరు అందుతోందని, 7.5 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు విస్తుందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని, అలాగే బనకచెర్ల విషయంలో తెలంగాణ సహకరించాలని ఏపీ కోరుతోంది. తాము కేవలం సముద్రంలో కలిసే మిగులు జలాలనే ఎత్తిపోస్తామని చెబుతోంది ఏపీ సర్కార్. అంతేకాదు 6 ఏళ్లుగా కృష్ణానదిలోనూ మిగులు జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని వాదిస్తోంది. అందువల్ల కృష్ణాలో వచ్చే మిగులు జలాలను బొల్లాపల్లి రిజర్వాయర్లో నిల్వ చేయటం వల్ల ఉపయోగకరంగా ఉంటుందని చెబుతోంది.